ఈ వీడియోలో మనం పన్నీర్ కర్రీ పూర్తి ప్రిపరేషన్ అయితే చూద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. నేనైతే చాలా బాగున్నా. మరి మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు ఎప్పుడు పన్నీర్ అన్న మాట వినిపించినా కానీ పెళ్ళిళ్ళలో జల్లుకుంటారు కదండి, పన్నీర్ నీళ్ళు జల్లుతారు కదా, వెల్కమ్ చెప్తూ ఒక ఫ్లవర్ ఇస్తూ పన్నీర్ జల్లుతూ ఉంటారు కదా, అదే గుర్తొస్తుంది. కానీ ఈ కర్రీ వండుకునే పన్నీర్ ఎప్పుడు గుర్తురాదు ఏంటండి? నాకేనా, మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పలావైనా పన్నీర్ అయినా 10 నిమిషాల్లో 10 మంది మెచ్చేటట్లు చేసేద్దాం. వచ్చేయండి. 10 అడుగులు వేసుకెళ్ళి 10 పదులు పెట్టి పన్నీర్ అయితే తెచ్చేసాం. నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకొని వెజ్ కర్రీ అనమాట. మ్యాక్సిమం మా ఇంట్లో అయితే ఏ పండక్కో పబ్బానుకో అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా వాళ్ళు నాన్ వెజ్ కర్రీ తిన్ను అంటే అప్పుడు వెజ్ కర్రీ లాగా దీన్ని అయితే ప్రిఫర్ చేస్తాము. అంత లేదు కృష్ణ, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే పన్నీర్ కర్రీ వేసేస్తున్నారు, పన్నీర్ కర్రీకి అంత వాల్యూ లేదు అని అంటారా? అమ్మో, పన్నీర్ కర్రీకి వాల్యూ లేదంటారు ఏంటండి బాబు? ది మోస్ట్ ఫేవరెట్ కర్రీ నాకైతే వెజ్ కర్రీల్లో. నాకు ఫేవరెట్ అనే కాదులేండి, పన్నీర్ కర్రీ అంటే దానికి ఉండే వాల్యూయే వేరు మా ఇంట్లో అయితే. మరి మీ ఇంట్లో పెళ్ళికైనా పబ్బానికైనా చుట్టాలకన్నా పట్టాలకన్నా ఆకులో పన్నీర్ కర్రీ పడాల్సిందే. అవునులేండి, మీరన్నది కూడా నిజమే. ఏ ఫంక్షన్లోనైనా పన్నీర్ కర్రీ పడాల్సిందే. నాన్ వెజ్ ఐటమ్ లేకపోతే చాలు, పన్నీర్ కర్రీ లేకుండా ఎక్కడ ఫంక్షనే జరగట్లేదండి బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.